పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్కు 4 సీట్లు కూడా రావు. ఊరికే గాలి వార్తలు అంతే. వాళ్ళన్నా వచ్చినాయి సీట్ అమ్ముకొని ఏదో పదవి దిగి ఖాళీ ఉండడు. అందరికి తెలిసిందే కదా వాళ్ళని వీళ్ళది. నేను సీఎం కావాలన్నాడు. రీజన్గా అవతల నాయకుడిని కూడా ఎద్దేవా చేయాలా? ఎందుకు చేయటం లేదు? ఇప్పుడు నువ్వు ఒక పార్టీలో చేరు, బీజేపీలో చేరు, లేదంటే టీడీపీలో చేరు. ఈ ముగ్గురికి నువ్వు వ్యతిరేకంగా ఉండి వ్యతిరేకంగా ఎత్తిపొడుపు మాటలు మాట్లాడాలా? నువ్వు కేవలం జగన్కే మాట్లాడుతుంటే అప్పుడు దానికి అర్థమైంది. ఇంకా కక్ష అంటే అవన్నీ మనకు తెలుదుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే అందరికీ ఎద్దేవా చేయాలా? ఒక్కరికే చేస్తున్నాడు, ఏం లాభం? మరి ఈసారి జగన్ గద్దెదించుతా అని చెప్తా ఉన్నారు కదా. జగన్ వాళ్ళ జజపతో కూడా కాదు, జగన్ దీపం. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది కదా? ఎవరికైనా ఇక్కడ ఏం పెద్దగా లేదు. ఆయన తిరుగుతుంటారులే, మామూలుగా ఎవరైనా తిరుగుతుంటారు చేస్తుంటారులే, కానీ మన ఈ ఏరియాలో గిద్దెల ఏరియాలో పెద్దగా లేదు ఆయనకు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇక్కడ 0. ఎందుకని? ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఏం లేదు తమ్ముడు, ఇక్కడ తిరుగుతా ఉన్నాడు. నాకు ఛాన్స్ ఇవ్వండి. ఛాన్స్ అందరికి ఉంటే ఆశ ఉండొద్దు, రావద్దు. మా గిద్దరు టికెట్ 10 మంది అవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ చూద్దాం, ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇద్దాం, చూద్దాం. ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇస్తారు. సీఎం చేయండి, అవినీతి లేని పాలన చేస్తారు. అవినీతి అంటే ఆయన ఒకసారి చూస్తారు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ పెద్దగా ఏమి ఉండదు. ఆయన తిరుగుతా ఉన్నాడు. తిరుగుతుండొచ్చు కరెక్టే, కానీ అతన్ని కూడా పెద్దగా ఏమి ఉండదు. పర్సెంటేజ్ తక్కువ ఉంది కదా, 7.6 ఏదో ఉంది, 5 ఉంది. ఈసారి నన్ను గెలిపించండి, అవినీతి లేని పాలన చేస్తానని చెప్తా ఉన్నాను. చెప్పవచ్చు. రాజకీయం అన్న తర్వాత ఎవరైనా చెప్పుకుంటారా? నా పార్టీ రావాలని చెప్పేసి అనుకుంటారు. అది పవన్ కళ్యాణ్ గురించి చెప్తా. పవన్ కళ్యాణ్ 10 మందితో చెప్పులతో కొట్టించుకుంటే ఏడ పవన్ కళ్యాణ్ వస్తాడు? వాలంటీర్లు ఏడ టీవీలో పొడవలు నామని కొడుతుంటే ఎట్టొస్తాడు? ఆయన నన్ను సీఎం చేయండి అంటా ఉన్నాడు. మామూలే, మనకు అవసరం మనతో ఉంటామని చెబుతాం. ఆయన చాలా మంది వేస్తారు రోడ్లు. ఆయన సీఎం అంటే ఇంట్లో ఆయన భార్య పిల్లలు వేస్తారేమో చూడు ముందు. ఊరిని ఏముంది, తొడలు కొట్టను, గుడ్డలు తీసి కొడతా, ఇవన్నీ రాజకీయ నాయకుని మాటలు. మరి చెప్పు చూపించే వయసు నాకు అంటాడు ఆయన. ఇంకా ఒకరోజు ఈ ఎలక్షన్ అయిపోతే అంటాడు మళ్ళా. పరిటాల రవి గుళ్ళు కొట్టిండు, అప్పుడు గడ్డ మీద ఊరేగించి మళ్ళీ ఊరేగించుకుంటాడు అంతే. మరి జగన్ ఈసారి గద్దె దించుతాడు. ఎప్పుడు దించాలంటే ఎప్పుడు దించుతాడు? ఎప్పుడు? మరి అవినీతి లేని పాలన చేస్తా, నాకు సీఎం ఇస్తే అని చెప్తా ఉన్నాడు ఆయన. అయినా మామూలే మాటలు. 10 మంది ఉంటే 10 మాటలు మాట్లాడతాం. ఏమన్నా గెలుస్తారా పవన్ కళ్యాణ్ ఈసారి? అసలు వస్తాడా? జన్మం ఉందా? ఈసారి గెలుపు నాదే అని చెప్తా ఉండు ఆయన. ఎవరు పెద్దలు ఆటలకు మాటలకు పేదలేని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు. మరి జగన్ గద్దె దించితే ఈసారి అని చెప్తా ఉండు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ఏం రాడు, నన్ను సీఎం చేయండి, అవినీతి లేని పాలన చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా. ఇద్దరు ఈయన నమ్మి ఓట్లు వేసిండే, ఇంకా వాడిని నమ్మి వచ్చా ఇంకా బాగానే ఉంటుంది వ్యాపారం. మాట్లాడేవు కదా. ఈడు ఒకసారి చూడని ఈడు కొంప ముంచిండు. ఇంకా వాడొచ్చే ఉన్నాయి కూడా అమ్ముకోవాలా. ఇప్పుడు తాకట్లలో పెట్టుకున్నాము, ఈ తాప అమ్ముకోవాలా. ఆయన అవినీతి లేని పాలన చేస్తానని చెప్తా ఉన్నాడు కదా. అదే ఇంకా ఈయన చూసినాం కదా మనము, అవినీతి లేని పాలన ఎలా చేశాడు కదా. సినీ ఇండస్ట్రీలో వచ్చేవాడు ఆయన. ఇప్పుడైతే ఏమి రాడు. ఈ తాప ఏమన్నా వచ్చా రావచ్చు, కానీ ఇప్పుడైతే ఏమి రాడు. మరి ఈసారి నేనే సీఎం అని సభల్లో చెప్తా ఉన్నారు కదా. ఏం లేదు, వాళ్ళు అనుకుంటే సరిపోద్దా? ప్రజలు లేరు, ప్రజలు వేస్తేనే కదా వాళ్ళు గెలిచేది కూడా. వానకై వాళ్ళు అనుకుంటున్నారు నేను గెలుచానని. ఏం లేదు. తిరుగుతా ఉన్నా, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు పవన్ కళ్యాణ్ ప్రభావం? పవన్ కళ్యాణ్ ఏముంది, తిరుగుతున్నాడు. వాళ్ళ కాడ డబ్బులు ఉండే తిరుగుతుండ్రు, దానికి మనం ఏం చేద్దాం చెప్పు. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? వచ్చాను కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఒక సినిమా నటులు. ఇంతకుముందు వాళ్ళన్న చేసిండు, అది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే రాదు, అది కష్టమే. మరి ఈసారి గెలుపొందే ఛాన్స్ ఉందంటారా ఈసారి ఆయన? అయితే సీట్లు అయితే వస్తుంది పవన్ కళ్యాణ్. సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? సీఎం ఛాన్స్ లేదు. మరి సీఎం కోసం ఆయన తపన పడుతూ ఉన్నారు కదా. ఐ డోంట్ నో, సీఎం ఛాన్స్ లేదు. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? పవన్ కళ్యాణ్ మన సైడ్ అయితే రాడన్నా. ఆయన తిరుగుతూ ఉన్నారు, మన సైడ్ అయితే రాడు. ఎందుకన్నా? ఆయన పార్టీ అధ్యక్షుడు 10 సంవత్సరాలు అంటే కష్టపడుతున్నాను కరెక్టే, కానీ ఇటు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ చూస్తారు మెయిన్. అదే దానివల్ల
వచ్చే సమస్య లేదు. ఆయన ఒకసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి లాగా నన్ను చూడండి. ఆయన వస్తే ఇప్పుడు అందరు ప్రభుత్వాలు చూస్తున్నాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వం చూడాలి. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఆయన వచ్చిన బాగానే ఉంటుంది. మరి సింగిల్గా వస్తారంటారా వీళ్ళు? సింగిల్ రారు. జగన్ ఈయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు లేదు, పవన్ కళ్యాణ్ ఉన్నాడా? సింగిల్గా వస్తే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఉన్నాయా? అయితే మాకు తెలియదు. సింగిల్గా వస్తే ఏమైనా పవన్ కళ్యాణ్ సీఎం సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సీఎం సీట్ రాదు. పవన్ కళ్యాణ్ ప్రభావం పవన్ ఎవరు వచ్చాడు ఓటు? ఎవరో అభియానంలో వచ్చాడు పవన్ గారు. ఎవరు వచ్చారు పవన్ గారి ఓటు? ఆయన అవినీతి లేని పాలన. ఏ అవినీతి? ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు వచ్చారు ఓటు? ఆయన ఉన్నాడు, కొమ్మక్కాయ అంత దింగి లెక్క అని దింగుతాడు. ఏం చేస్తాడు? ఆయనకి డబ్బులు తీసుకునే అవసరం ఏముంది? రోజు 2 కోట్లు వస్తాయంట సినిమాలు తీస్తే. డబ్బులు తీసుకునే అవసరం నాకేముంది అని చెప్తాలేడా? ఏమని చెప్తాడు ఆయన పవన్ కళ్యాణ్? 2 కోట్లు వస్తాయి నాకు సినిమాలు తీస్తే అని చెప్తాలేడా? అంటే ఇప్పుడు ఏం చేస్తాడు వచ్చి? అవినీతి లేని పాలన చేస్తాను. ఎవరు అవినీతి లేదు? బ్రహ్మాండ అవినీతి చేస్తాంటే అవినీతి లేదంట. ఎవరు అవినీతి లేదు? రాజశేఖర రెడ్డి చేశా, కొడుకు చేశా, ఇంకా అవినీతి లేదు. ఎందుకు